గౌడ నుంచి ఇటు మెయిన్ ప్రొసెషన్ మెయిన్ ర్యాలీ అని చెప్పొచ్చు. గౌలిగూడ నుంచి మెయిన్ ర్యాలీ ఇక్కడ నుంచి ఇటు తాడ్బండ్ దాకా వెళ్తుంది. దీంట్లో మిగతా ప్రొసెషన్స్ చిన్న చిన్న ర్యాలీస్ కూడా యాత్రలు ఇటు హనుమాన్ శోభాయాత్రలు మిగతాయి కూడా దీంట్లో మర్జ్ అవుతాయి. ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఇటు ఖర్మాన్ ఘాట్ నుంచి కూడా ఒక శోభాయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గాంధీ స్టాచ్యూ రోడ్, అలాగే చంపాపేట్ క్రాస్ రోడ్, ఐఎస్ సదాన్, అక్కడ నుంచి సైదాబాద్కి వెళ్ళి రైట్ తీసుకొని హనాఫియా మసీద్, అక్కడ నుంచి సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనం చూస్తే కనుక విక్టోరియా హోమ్, అలాగే కొత్తపేట్ జంక్షన్, ముసరంబాగ్ నుంచి ఇటు నల్గొండ క్రాస్ రోడ్స్, అక్కడ నుంచి కోటి నుంచి గౌలిగూడకి కనెక్ట్ అవుతుంది. సో గౌలిగూడ నుంచి మెయిన్ ప్రొసెషన్ మెయిన్ ర్యాలీ శోభాయాత్ర గౌలిగూడ నుంచి మొదలై తాడ్బండ్ దాకా వెళ్ళే డైరెక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇటు గౌలిగూడ నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి ఆంధ్ర బ్యాంక్, కోటికి సంబంధించిన ఆంధ్ర బ్యాంక్ జంక్షన్కి వెళ్తుంది. ఆంధ్ర బ్యాంక్ జంక్షన్ నుంచి మళ్ళీ ఇటు రామకోటి వైపు వెళ్ళి రామకోటి నుంచి కాచిగూడ నుంచి నారాయణగూడ, వైఎంసీఏ తర్వాత ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి చేరుకుంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మళ్ళీ ప్రొసెషన్ లెఫ్ట్కి తీసుకొని ఇటు గాంధీనగర్ నుంచి మళ్ళీ ఇటు గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ నుంచి అశోక్ నగర్ నుంచి గాంధీనగర్ నుంచి రైట్ తీసుకొని ఇటు బన్సీలాల్ పేట్, దాని తర్వాత బాటా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు రాణిగంజ్ పోలీస్ స్టేషన్, అలాగే సిటీఓ జంక్షన్, రాయల్ ప్యాలెస్ అండ్ మస్తాన్ కెఫే దగ్గర లెఫ్ట్ తీసుకొని మొత్తానికైతే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రొసెషన్ నడుస్తుంది. పోలీసులు అన్ని జంక్షన్స్లో దానికి కావాల్సిన సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాస్ కావచ్చు, ఇటు శోభాయాత్రకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దానికి కావాల్సిన సిబ్బంది కావచ్చు, ఇటు భద్రతా దళాలు కూడా మనం చూస్తే కనుక ఇటు సాధారణమైన పోలీస్ కాకుండా ట్రాఫిక్ పోలీస్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇలా వివిధ బలగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని బలగాలను కూడా మొత్తానికి మోహరించి ఈ శోభాయాత్ర విజయవంతంగా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా జరిగేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ప్రజలు దీంట్లో పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా ఒక ర్యాలీ తీస్తున్నా కూడా, ఒక యాత్ర అయినా కూడా దీంట్లో 3-4 మిగతా ఏరియాస్ నుంచి కూడా 3-4 యాత్రకు సంబంధించిన శోభాయాత్రలు దీంట్లో మర్జ్ అయ్యి మొత్తంగా ఇటు 9 గంటలకు స్టార్ట్ అయినా కూడా మనం చూస్తే కనుక ఇటు గౌలిగూడలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయినా ఇటు కాచిగూడ, అలాగే నారాయణగూడ, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాలకు చేరుకునేసరికి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట. ఉదయం ఇక్కడ 9 గంటలకు స్టార్ట్ అయినా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మనం చూస్తే ఇక్కడికి దాకా వచ్చేసరికి మధ్యాహ్నం 1-2 ఆ సమయం అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి అశోక్ నగర్, గాంధీనగర్, అలా కొన్ని చోట్ల ఆగి ఆ ప్రొసెషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీంట్లో భారీ ఎత్తున ఇటు ఫ్యామిలీస్ మనం విజువల్స్లో చూస్తున్నాం, భారీ ఎత్తున ఇటు అన్ని ఏజ్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఒక్కసారిగా ఇటు కాషాయం రంగుతోని హైదరాబాద్ నగరం మొత్తం నిండిపోతుంది. అలాంటి ఒక వాతావరణం అయితే ప్రస్తుతానికి నెలకొనబోతుంది. సో మొత్తం మీద చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఈ ప్రొసెషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఈ ప్రొసెషన్ కొన్ని ఏరియాస్లో జంక్షన్స్లో కొంతసేపు నిలిపి మళ్ళీ దాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి ఆ ఏరియాస్లో ఉన్న వ్యక్తులు, ప్రజలందరూ కూడా ఆ ప్రొసెషన్ దగ్గరికి చేరుకొని ఇటు కాషాయం కండువాలు కప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇటు ఆ డీజే కావచ్చు, ఆ ఎనర్జీ, ఆ వైబ్రెన్స్ మనం చూస్తే కనుక శోభయాత్రకు సంబంధించి ఆ ఎనర్జీ వైబ్రెన్స్ కూడా ఇటు భారీ ఎత్తున ఇటు హైదరాబాద్ ప్రజలకి ఒక ఇన్ఫెక్షియస్గా, అంటే అందరికీ ఇన్ఫెక్ట్ అయ్యేలాగా ఆ వైబ్, ఆ ప్రెజెన్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. మనం విజువల్స్లో ఇటు భారీ ఎత్తున యువత అక్కడికి చేరుకున్నారు. ఆరెంజ్ టీషర్ట్స్ ధరించారు. కొంతమంది 2 వీలర్స్ పైన ఇటు కాషాయి జెండాలను పట్టుకొని కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన ఇంకొక విజువల్లో మనం కింద లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఇటు కొన్ని DCMలో మ్యూజిక్ సిస్టమ్, సౌండ్ సిస్టమ్స్ పెట్టుకొని, అలాగే కొంత అన్న ప్రసాదాలను కూడా పంచుతూ మొత్తానికైతే ఈ శోభాయాత్రని చాలా ఘనంగా దీన్ని స్వాగతిస్తున్నారు హైదరాబాద్ నగరానికి సంబంధించిన ప్రజలందరూ కూడా. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. రైట్, మనకు ఆ విజువల్స్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. ఇటు ఆ శోభాయాత్రలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. సో మొత్తం మీద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, అలాగే ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ప్రజలు పడకుండా, ఎవరైతే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కానీ, అక్కడి నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళు కానీ
దీనికి సంబంధించిన హైదరాబాద్ పోలీసులు దానికి సంబంధించిన కొన్ని ఆంక్షలను తీసుకొచ్చారు ట్రాఫిక్కి సంబంధించి మనం చూస్తే కనుక. ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి మెహదీపట్నం వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఎల్బీ నగర్ నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు హైటెక్ సిటీ వైపు వచ్చే ట్రాఫిక్ని ఇటు బషీర్బాగ్ గుండా దాన్ని కూడా డైవర్ట్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ డే ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ ట్రాఫిక్ జంక్షన్స్ని, ఈ కంజంక్షన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని మీరు బయటికి వెళ్ళి ప్లాన్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ర్యాలీకి సంబంధించిన ఒకసారి విజువల్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. మనం చూడొచ్చు ఇటు బైక్స్తో ర్యాలీ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాలంటీర్స్ ఉన్నారు, దాంట్లోనే యువత ఉన్నారు, యువత కూడా డ్యాన్సులు వేస్తున్నారు, గ్రాండ్ సెలబ్రేషన్ జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం విజువల్స్లో చూస్తున్నాం ఇటు హనుమాన్ రూపంతో ఆ గెటప్తో ఇటు చాలామంది చిన్నపిల్లలకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. అలాగే భారీ ఎత్తున ఇటు ప్రజలు చేరుకున్నారు. మనం చూడొచ్చు యువత మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఈ శోభాయాత్రని ఎంజాయ్ చేస్తున్నారు. ఒక యూనిటీని, అలాగే ఒక పాజిటివిటీని, ఒక పాజిటివ్ వైబ్ని, అలాగే ఇటు హనుమాన్కి సంబంధించిన ఆ పాటలని, ఆ మ్యూజిక్ని కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు భారీ ఎత్తున యువత చూడొచ్చు, యువత ఇటు శోభాయాత్రలో పాల్గొంటూ డ్యాన్సులు వేస్తూ ర్యాలీలో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వాలంటీర్లుగా ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు హిందూ సంఘాలకు సంబంధించిన కార్యకర్తలు కొంత వాలంటీర్గా వాళ్ళు కూడా బిహేవ్ చేస్తున్నారు. అలాగే భారీ ఎత్తున ఇటు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇటు సీసీ కెమెరాస్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అలాగే రిజర్వ్ పోలీస్, వివిధ విభాగాలకు సంబంధించిన పోలీసులను కూడా మోహరించారు. దానికి సంబంధించిన లేటెస్ట్ విజువల్స్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి శోభాయాత్ర ఎక్కడ దాకా చేరుకుంది అన్న దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం విజువల్స్లో చూడొచ్చు ఇటు భారీగా ఇటు పోలీసులు కూడా ఇటు కర్రసాము, చిన్నపిల్లలు కొంతమంది కర్రసాము కూడా చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఒక చిన్న అబ్బాయి రోడ్డు పైన కర్రసాము చేసే ప్రయత్నం చేశారు. ఇటు పోలీసులు కూడా అబ్బాయిని అప్రిషియేట్ చేసి ఇక ముందుకు వెళ్ళాలి అంటూ మొత్తానికైతే అబ్బాయిని కూడా ముందుకు పంపించే ప్రయత్నం చేశారు. వెనకాల మనం చూడొచ్చు భారీగా ఇటు బైక్స్ పైన ఒక ర్యాలీగా ఇటు హనుమాన్ భక్తులు మొత్తానికైతే ఒక ర్యాలీలో బైక్స్ ర్యాలీ కనిపిస్తుంది మనకు ప్రస్తుతానికి. మరో పక్కన ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, ఇక్కడ రైట్ పగడీలు కూడా ధరిస్తున్నారు, ఒకరికొకరు పగడీలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కండువాలు మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కండువాలు, అలాగే జెండాని కూడా మనం ఆ వ్యక్తిని మనం చూడొచ్చు, ఒక పెద్ద జెండాని ఇటు ఆ జెండాని ఊపే ప్రయత్నం ఇటు బైక్స్ పై కూడా మనం చూడొచ్చు. అలాగే వెనుక మనం చూస్తే ఇటు కార్లో కూడా ర్యాలీగా వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ యువత అంతా కూడా ఒక చోట ఆగి మరి ఒక జామ్ సెషన్ కండక్ట్ చేసేలాగా అలాంటి విజువల్ని మనం చూస్తున్నాం ప్రస్తుతానికి. మరో పక్కన చూడొచ్చు ఈ జీపులో ఒక చిన్న అబ్బాయి కూడా, ఇంత ఎండ ఉన్న సమయంలో మరి ఆ చిన్న అబ్బాయి కూడా ఒక పాగా కట్టుకొని మొత్తానికైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటు తండ్రి కూతురు అలాగే ఫ్యామిలీస్తో పాటు కూడా ఇటు వచ్చినట్టు కనిపిస్తుంది మొత్తం మీద. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ విజువల్స్ని మనం చూడొచ్చు. ఇటు
హంస వాహనమా నెమలి వాహనం అని చెప్పాలి. మొత్తానికైతే ఇటు స్వామివారిని తీసుకెళ్ళడానికి ఒక నెమలి వాహనం అలాంటి ఒక వాహనాన్ని, దాంతోపాటు వెనకాల చూడొచ్చు ఇటు అయోధ్య రాముడిని కూడా, రాముడికి సంబంధించిన ప్రతిమను కూడా తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. సో మొత్తం మీద హనుమాన్ శోభాయాత్రలో ఇటు అయోధ్యలో ఏదైతే బాలరాముడికి సంబంధించిన రూపం ప్రతిరూపం దాన్ని కూడా ఈ శోభాయాత్రలో స్వామివారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. సో మొత్తం మీద యువత ఇటు భారీ ఎత్తున ఇటు కాషాయి కండువలు కప్పుకొని కాషాయి జెండలు ఊపుతూ ఇటు ఒక్కసారిగా హైదరాబాద్ నగరం అంతా కూడా కాషాయం రంగులోకి మారిపోయిందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లలు మనం చూడొచ్చు, ఇటు గదని పట్టుకొని ఇటు అందరికీ ఒకలాగా ఆశీర్వాదం ఇస్తున్న ఆ పోజులో ఒక బాలుడు కనిపిస్తున్నాడు. దానికి సంబంధించి చాలామంది వ్యక్తులు అక్కడికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఇటు హనుమాన్ శోభాయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి కనిపిస్తున్న విజువల్స్లో ఇటు కోటి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాల్లోకి ప్రస్తుతానికి ఆ ర్యాలీ, ఆ శోభాయాత్ర అక్కడికి చేరుకున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. న్యూస్ చూస్తున్నాం. ఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇటు హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర ఇటు గౌలిగూడ నుంచి మొదలు పెట్టుకొని థర్డ్ బండ్ దాకా ఏ డైరెక్షన్స్లో వెళ్తుంది, ఇటు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి మొత్తానికి ఇటు సాయంత్రం దాకా నడిచే 8 గంటల వరకు నడిచే ఈ హనుమాన్ యాత్ర గురించి, దీనికి సంబంధించిన రూట్ మ్యాప్, అలాగే గౌలిగూడ నుంచి ఇటు సికింద్రాబాద్ రూట్లో ఈ హనుమాన్ యాత్రకు సంబంధించిన రూట్ డీటెయిల్స్, మొత్తంగా ఇటు 12 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర జరగబోతుంది. ఇటు కర్మాన్ ఘాట్ ఆలయం సహా వివిధ ప్రాంతాల నుంచి ఇటు ప్రధాన ర్యాలీలో కూడా 14 ఉపయాత్రలు దీంట్లో కలవబోతున్నాయి. సో కొన్ని మర్జ్ అవ్వబోతున్నాయి. అలాగే ర్యాలీ జరిగే ప్రాంతాలపైన ఇటు పోలీసులు పూర్తిగా నిఘాని నిర్వహిస్తున్నారు. ఇటు సీసీ కెమెరాలని యూజ్ చేస్తూ మొత్తానికైతే వాహనాల రాకపోకలపైన కూడా ఇటు పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అలాగే ఇటు లక్డికా పూల్ నుంచి దిల్సుఖ్ నగర్ వెళ్ళే వాహనాలని ఇటు బషీర్బాగ్ వైపు మళ్ళించారు. మరో పక్కన ఇటు దిల్సుఖ్ నగర్ నుంచి మెహదీపట్నం వెళ్ళే వాహనాలన్నీ ఇటు ఎల్బీ నగర్ వైపు నుంచి మళ్ళించారు. ఇటు హైదరాబాద్ అలాగే సైబరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో ఇటు మద్యం అలాగే కళ్ళు విక్రయాలు బంద్ చేశారు పోలీసులు. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ని కూడా మనం చూస్తున్నాం. ఒకసారి విజువల్లో మనం చూడొచ్చు. ఆ రూట్ మ్యాప్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక మొదటగా ఇటు గౌలిగౌడ నుంచి ఇటు మెయిన్ ప్రొసెషన్, మెయిన్ ర్యాలీ అని చెప్పొచ్చు. గౌలిగూడ నుంచి మెయిన్ ర్యాలీ ఇక్కడ నుంచి ఇటు థర్డ్ బండ్ దాకా వెళ్తుంది. దీంట్లో మిగతా ప్రొసెషన్స్, చిన్న చిన్న ర్యాలీస్ కూడా, యాత్రలు, ఇటు హనుమాన్ శోభాయాత్రలు మిగతాయి కూడా దీంట్లో మర్జ్ అవుతాయి. ఇటు మనం ఒకసారి చూస్తే కనుక ఇటు కర్మాన్ ఘాట్ నుంచి కూడా ఒక శోభాయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గాంధీ స్టాచ్యూ రోడ్ అలాగే చంపాపేట్ క్రాస్ రోడ్ ఐఎస్ సదాన్, అక్కడి నుంచి సైదాబాద్కి వెళ్ళి రైట్ తీసుకొని హనాఫియా మస్జిద్, అక్కడ నుంచి సరూర్ నగర్ పోస్ట్ ఆఫీస్ నుంచి మనం చూస్తే కనుక విక్టోరియా హోమ్, అలాగే కొత్తపేట్ జంక్షన్, ముసరాంబాగ్ నుంచి ఇటు నల్గొండ క్రాస్ రోడ్స్, అక్కడ నుంచి కోటి నుంచి గౌలిగూడకి కనెక్ట్ అవుతుంది. సో గౌలిగూడ నుంచి మెయిన్ ప్రొసెషన్, మెయిన్ ర్యాలీ శోభాయాత్ర గౌలిగూడ నుంచి మొదలై థర్డ్ బండ్ దాకా వెళ్ళే డైరెక్షన్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా ఇటు గౌలిగూడ నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి ఆంధ్ర బ్యాంక్, కోటికి సంబంధించిన ఆంధ్ర బ్యాంక్ జంక్షన్కి వెళ్తుంది. ఆంధ్ర బ్యాంక్ జంక్షన్ నుంచి మళ్ళీ ఇటు రామకోటి వైపు వెళ్ళి రామకోటి నుంచి కాచిగూడ నుంచి నారాయణగూడ, వైఎంసీఏ తర్వాత
ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి చేరుకుంటుంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మళ్ళీ ప్రొసెషన్ లెఫ్ట్కి తీసుకొని ఇటు గాంధీనగర్ నుంచి మళ్ళీ ఇటు గాంధీనగర్ ఆర్టీసీ క్రాస్ నుంచి అశోక్ నగర్ నుంచి గాంధీనగర్ నుంచి రైట్ తీసుకొని ఇటు బన్సీలాల్ పేట్, దాని తర్వాత బాటా జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇటు రాణిగంజ్ పోలీస్ స్టేషన్, అలాగే సిటీఓ జంక్షన్, రాయల్ ప్యాలెస్ అండ్ మస్తాన్ కెఫే దగ్గర లెఫ్ట్ తీసుకొని మొత్తానికైతే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ప్రొసెషన్ నడుస్తుంది. పోలీసులు అన్ని జంక్షన్స్లో దానికి కావాల్సిన సీసీ కెమెరాస్ పర్యవేక్షణ కోసం సీసీ కెమెరాస్ కావచ్చు, ఇటు శోభయాత్రకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా దానికి కావాల్సిన సిబ్బంది కావచ్చు, ఇటు భద్రతా దళాలు కూడా మనం చూస్తే కనుక ఇటు సాధారణమైన పోలీస్ కాకుండా ట్రాఫిక్ పోలీస్, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇలా వివిధ బలగాలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని బలగాలను కూడా మొత్తానికి మోహరించి ఈ శోభాయాత్ర విజయవంతంగా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా జరిగేలాగా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 సార్లు జరిగే ఈ హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. భారీ ఎత్తున ప్రజలు దీంట్లో పాల్గొంటారు. దీంట్లో ప్రధానంగా ఒక ర్యాలీ తీస్తున్నా కూడా, ఒక యాత్ర అయినా కూడా దీంట్లో 3-4 మిగతా ఏరియాస్ నుంచి కూడా 3-4 యాత్రకు సంబంధించిన శోభాయాత్రలు దీంట్లో మర్జ్ అయ్యి మొత్తంగా ఇటు 9 గంటలకు స్టార్ట్ అయినా కూడా మనం చూస్తే కనుక ఇటు గౌలిగూడలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయినా, ఇటు కాచిగూడ, అలాగే నారాయణగూడ, అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్ పరిసర ప్రాంతాలకు చేరుకునేసరికి మధ్యాహ్నం 12 నుంచి 1 గంట. ఉదయం ఇక్కడ 9 గంటలకు స్టార్ట్ అయినా ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి మనం చూస్తే ఇక్కడికి దాకా వచ్చేసరికి మధ్యాహ్నం 1-2 ఆ సమయం అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి అశోక్ నగర్, గాంధీనగర్, అలా కొన్ని చోట్ల ఆగి ఆ ప్రొసెషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.